అంశం ఏంటిది అని అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఎవరు ఎవరు శతాధిపతి అయినటువంటి కొర్నేలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శతాధిపతి అయినటువంటి కొర్నేలికి ఉన్నటువంటి అలవాటు ఏంటిది అని అంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందండి? 2025 సంవత్సరంలో మనం ప్రార్థన చేసేవారం అని అనుకుందాం. ఈ యొక్క 2025 సంవత్సరము గతించిపోయింది కాబట్టి ఆ సంవత్సరంలో మనం అనుకున్నటువంటి కొన్ని ఆశలే కావచ్చు, కోరికలే కావచ్చు, నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరగలేదని చెప్పేసి ప్రార్థన ఒకవేళ ఏం చేసేవాళ్ళు ఆప్ చేసి ఉండొచ్చు. ఇంకా ప్రార్థన లేదు, దేవుడు లేడు, మందిరం లేదు, లేకపోతే దేవుని యొక్క వాక్యము లేదు అనేటువంటి వారు చాలామంది నేడు కనపడతా ఉన్నారు. కానీ ఇక్కడ రాసినటువంటి ఈ వ్యక్తిని బట్టి మనం ఆలోచిస్తే శతాధిపతి అయ్యుండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శతాధిపతి అనగా 100 మందికి ఒక అధికారి. ఒక అధికారికి ప్రార్థన చేసే అంత సమయము మరి దొరికింది అని అంటే అది సామాన్యమైన విషయము కానే కాదు. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరము కూడా ఏదో ఒక పని చేసేటువంటి వారమే. ప్రతిదినము ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎవరికి విశ్రాంతి అనేది లేకుండా పనిచేస్తున్నాం. రెస్ట్లెస్గా మనం పని చేస్తూనే ఉన్నాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటిది అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము పని చేసుకోవడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. ఏమండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని సియోనులో నుండి ఇలాగనే యెహోవా నిన్ను ఆశీర్విస్తాడు అని కీర్తనకారుడు అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తాడు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిది అంటే మనకు ఎన్ని పనులు ఉన్నా, మనము ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా సరే ప్రార్థన అనే దానికి నువ్వు సమయాన్ని కేటాయించుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 25వ సంవత్సరంలో నేను బాగా ప్రార్థన చేసేవాడిని, బాగా ప్రార్థన చేసి నేను దేవుని దగ్గర ఏది పొందుకోలేదు కాబట్టి ఇంకా నాకు ప్రార్థన అవసరమే లేదు అనడానికి